హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి అండా బుర్జీ అండి. ఈజీ ఎగ్ మన ఉల్లిపాయలతో ఎలా చేయాలో చెప్తాను. ఈజీగా టేస్టీగా చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకొని హ్యాపీగా తినొచ్చండి. చాలా బాగుంటుంది. అయితే ఎలా చేయాలో చెప్తాను మీకు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కలియమాకండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకున్నాక మనం ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిసేపు బాగానే ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాల వరకు. తక్కువ ఫ్లేమ్లో అస్సలు చేయకూడదు, మీడియం ఫ్లేమ్లో. మ్యాక్సిమం చాలామంది చేసుకుంటారు ఎగ్ కర్రీస్, కానీ కొన్ని ట్రిక్స్ యూస్ చేసి చేయండి, చాలా బాగుంటుంది. ఇలా బాగా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కొద్దిగా కలర్ మారుతుండగా చూసారు కదా, ఇలా కలర్ వస్తే మనము పచ్చిమిరపకాయలు వేసేయండి. పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఎగ్ కర్రీలో పచ్చిమిరపకాయలు ఉట్టిగా తినేలా ఫ్రై చేసుకుంటేనే తినొచ్చండి. ఆ తర్వాత కళ్యామాకు ముక్కలు వేసుకోండి. దాన్ని కూడా ఫ్రై చేసుకున్నాక ఇక మనము కొత్తిమీర కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, అది కూడా వేసుకోండి. మనము ఎగ్ కర్రీలో కొత్తిమీర బాగా వేసుకుంటేనే కర్రీ బాగా అవుతుందండి. ఇది మాత్రం ఏ ఎగ్ కర్రీలో అయినా సరే కొత్తిమీర మాత్రం బాగా వేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడేంత ఉప్పు వేసుకోండి. ఇలా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూసారు కదా, కలర్ అయితే బాగా మారుతుంది కదా ఉల్లిపాయలది. ఆ తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాను నేనైతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ కూడా చేయండి. ఇలా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాక బాగా కలుపుకున్నాం కదా, పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నాక కారం మనం వేసుకోవాలి అనుకుంటే మనము ఎప్పుడైనా సరే ఉల్లిపాయల మీదనే వేసుకోవాలండి కారం అనేది, ఎందుకంటే ఆయిల్ మీద అసలు వేయకూడదు. అసలు ఆయిల్ మీద వేసామనుకోండి కొద్దిగా చేదవుతుంది. అందుకే అది మనము ఉల్లిపాయల మీద వేసుకున్నాం అనుకోండి, ఇక తర్వాత ఉల్లిపాయలు అంతా కలిసినాక ఇలా బాగా కలుపుకోవాలి. అప్పుడు మనం కారం వేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. తర్వాత ఇక ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి కదా, కారం అంతా ఎగ్ వేసుకుంటున్నాను నేనైతే. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం ఎగ్ కర్రీ నేనైతే రెడీ చేసుకుంటున్నాను. చాలా ఈజీ మెథడ్లో అండి. మీరు చపాతీలో అయినా సరే, రైస్లో అయినా సరే, ఇంకా పప్పుచారులో అయితే కాంబినేషన్లో చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు పప్పుచారు చేసుకొని ఇలా అండా బుర్జీ చేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్గా. ఇలా బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, టేస్టీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎగ్ ఫ్రై కర్రీ అండా బుర్జీ అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.